హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ అయినా చేయండి, మన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఐక్యూ వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేశారు ఇండియాలో, ఐక్యూ నియో 10 అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 32,000 రూపీస్. ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది 2,000 రూపీస్. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్. మనకి 30,000 కి బేస్ వేరియంట్ వస్తుంది, 8GB ప్లస్ 128GB వేరియంట్. అయితే ఇందులో UFS 3.1 స్టోరేజ్ ఇస్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బేస్ వేరియంట్ కాదు, మినిమం 256GB వేరియంట్ తీసుకోండి. దాంట్లో మీకు UFS 4.1 స్టోరేజ్ ఇస్తారు. ఆ స్టోరేజ్ స్పీడ్సే డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేసేది, స్పెషల్లీ గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో బేస్ వేరియంట్ అయితే వేస్ట్. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ ఫోన్ లో చాలా బాగున్నాయి. లైక్ చెప్పే కదా, ఫ్లాగ్షిప్ కిల్లర్ రేంజ్ లో ఉన్నాయి. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంది, AMOLED డిస్ప్లే ఉంది, డ్యూయల్ స్పీకర్స్, కెమెరాస్ కూడా మంచిగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఫోన్ అయితే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. స్పెషలీ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో మీకు హై పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి, బ్యాటరీ లైఫ్ ఎలాగో బాగుంటుంది, 7,000 ఉంది కాబట్టి హై పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. ఈ ఫోన్ లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే Q1 చిప్. మనకి మార్కెట్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో కూడా రెగ్యులర్ ప్రాసెసర్ ఇస్తారు అంతే. మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా అదే ప్రాసెసర్ GPU మీదనే ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే ఈ ఫోన్ లో ఏంటంటే ఆ Q1 చిప్ మనం గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి పనికొస్తుంది. సో మీకు నార్మల్లీ ఒక 30 FPS 40 FPS లో వచ్చే గేమ్ 100 FPS రావచ్చు, 144 FPS కూడా రావచ్చు. సో గేమింగ్ అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఆ Q1 చిప్ అయితే నిజంగానే బాగా పనిచేస్తుంది. సో గేమింగ్ ఎంతూజియస్ట్ కి ఫోన్లో గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి అరౌండ్ 30,000 రూపీస్ ఐక్యూ నియో 10 ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్. బ్లైండ్గా తీసేసుకోవచ్చు అంతే. రీసెంట్గా మీరు చూసినట్టయితే చాలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఫోన్ కాల్స్ ద్వారా ఫ్రాడ్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ కానీ ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ జరుగుతున్నాయి. వీటిలో ఈజీగా లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్స్ ద్వారా UPI పేమెంట్స్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దీన్ని తగ్గించడం కోసం డాట్ వాళ్ళు కొత్త టూల్ రిలీజ్ చేశారు, FRI అని చెప్పి. దీని మీనింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అనమాట. సో బేసికలీ మనకి ఎప్పుడైనా ఫ్రాడ్యులెంట్ కాల్స్ వచ్చినా, వేరే వాళ్ళకి ఎవరికైనా ఫ్రాడ్యులెంట్ కాల్స్ వెళ్ళినా, లేకపోతే ఇలాంటి ఏదైనా ఫ్రాడ్యులెంట్ క్రైమ్ జరిగినప్పుడు రిలేటెడ్ కాంటాక్ట్ నంబర్స్ అవన్నీ డీటెయిల్స్ DOTకి అప్డేట్ చేస్తారనమాట. ఈ కాంటాక్ట్ నంబర్స్ బేసికలీ ఫ్రాడ్యులెంట్ రిస్కీ కాంటాక్ట్ నంబర్స్ అన్నిటిని ఈ FRI లో పెడతారు. బేసికలీ ఇది ఒక డిక్షనరీ లేదా ఒక డేటాబేస్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ డేటాబేస్ ని DOT రెగ్యులర్లీ బ్యాంక్స్ తోని, UPI పేమెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే, వీళ్ళందరికీ షేర్ చేస్తుంది. సో ఈ నంబర్స్ నుంచి నెక్స్ట్ టైం ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు ఈ అప్లికేషన్స్ వాళ్ళు మీకు ఇంటిమేట్ చేయొచ్చు, లేదా మీరు చేసిన ట్రాన్సాక్షన్ ని కొంచెం డిలే చేయొచ్చు. దీని ద్వారా కొంతవరకు సైబర్ క్రైమ్స్ ని, ఫైనాన్షియల్ క్రైమ్స్ ని తగ్గించవచ్చు. సో ఇది డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇలాంటి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. గూగుల్ I/O ఈవెంట్ లో గూగుల్ వాళ్ళు కొత్త ఫీచర్ లేదా కొత్త టూల్ తీసుకొచ్చారు, సింత్ ID డిటెక్టర్ అని చెప్పి. బేసికలీ మనం జెమినై AI కానీ గూగుల్ వాళ్ళ AI యూజ్ చేసి ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేసినా దానికి ఒక సింత్ ID అనేది ఒక ట్యాగ్ అటాచ్ అవుతుంది. ఈ సింత్ IDని బేస్ చేసుకొని ఒక కాంటెంట్ అనేది, ఒక ఫోటో లేకపోతే ఆడియో క్లిప్, వీడియో క్లిప్, ఇది నిజంగా కెమెరాలో షూట్ చేశారా లేకపోతే AI తో క్రియేట్ చేశారా అనేది గూగుల్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి గూగుల్ వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ NVIDIA వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ లో కూడా ఈ సింత్ ID వాడడం స్టార్ట్ చేశారు. బేసికలీ ప్రపంచంలో అందరూ ఈ సింత్ ID వాడితే గూగుల్ చెప్పగలుగుతుంది ఓ ఫోటో నిజం ఫోటోనా లేకపోతే AI తో తయారు చేశారా అని. లేకపోతే ఈ ID కూడా దేనికి పనికిరాదు. ఎనివే, ఈ సింత్ ID లాంటి కాన్సెప్ట్ వేరే కంపెనీస్ కూడా తీసుకొచ్చాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ స్టాండర్డ్ కాకుండా అందరు కలిసి ఒకే స్టాండర్డ్ క్రియేట్ చేస్తే AI కాంటెంట్ ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఎవరిది వాళ్ళే చేసుకుంటా అంటే ఈ AI కాంటెంట్ ని గుర్తుపట్టడం అయితే అసలు ఇంపాసిబుల్. అట్లీస్ట్ 99% వరకు అయితే పాసిబిలిటీ లేదు. ఒక ఫోటో చూసి లేకపోతే ఒక వీడియోని చూసి ఇది రియల్ ఫోటోనా లేకపోతే AI తో క్రియేట్ చేశారా అని మీరు చెప్పగలుగుతారా? వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియోలో నేను మీకు గూగుల్ వల్ల కొత్త AI ఫీచర్స్ గురించి చెప్పాను కదా, స్పెషల్లీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇవన్నీ ఫీచర్స్ ని ఆల్రెడీ గ్లాన్స్ అనే ఒక కంపెనీ, ఇది కూడా గూగుల్ కింద కంపెనీ లాగానే, వీళ్ళు ఫీచర్స్ అన్నింటిని కంబైన్ చేసి గ్లాన్స్ AI అని చెప్పి ఒక ఫీచర్ ని ఆల్రెడీ లాంచ్ చేసేసారు. ఇంకా టెస్టింగ్ లోకి రాలేదు, బట్ స్టిల్ కాన్సెప్ట్ అయితే బయటకు వచ్చేసింది. సో నార్మల్ గా ఏంటంటే మీరు ఏదైనా షాపింగ్ వెళ్తున్నారు అనుకోండి, షూస్, క్లోదింగ్ స్పెషల్లీ, ఇట్లాంటి వాటికి నార్మల్లీ మీరు ఒక స్టోర్కి వెళ్తారు, లేకపోతే Amazon, Flipkart ఓపెన్ చేసి క్లోదింగ్ కేటగిరీస్ లోకి వెళ్ళి ఓ 100-200 షర్ట్లు, టీ-షర్ట్లు చూసి ఇది బాగుంటదేమో అని సెలెక్ట్ చేస్తారు. ఈ యాప్ లా కాదు, జస్ట్ మీ సెల్ఫీ లేదా మీ ఒక రెగ్యులర్ ఫోటో అప్లోడ్ చేసేస్తే అది స్కాన్ చేసి కరెంట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రకారం ఏది బాగా ట్రెండీగా ఉంది, మీ సర్కిల్లో ఏది ట్రెండీగా ఉంది, మీకు ఎలాంటి డ్రెస్సెస్ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టం అని అనలైజ్ చేసి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఫొటోస్ జనరేట్ చేస్తుంది. ఆ ఫొటోస్ లో మీకు షర్ట్ కానీ ప్యాంట్ కానీ నచ్చితే వాటిని ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అండ్ ప్రమోషన్ కోసం అనుకుంటా ఈ ఫొటోస్ ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంట, వాల్ పేపర్స్ లో కూడా సెట్ చేసుకోవచ్చు అంట. నాకు తెలిసి కింద అక్కడ వాటర్ మార్క్ ఇస్తాడు. ఎనివే, ఫీచర్ అయితే ఇది. సో నెక్స్ట్ ఇలా వాడబోతున్నారు, స్పెషలీ షాపింగ్ లో. మేబీ అమెజాన్ లో కూడా ఇలాంటి ఫీచర్ రావచ్చు ఫ్యూచర్ లో. లైక్ సెల్ఫీ ఫోటో పెట్టేసుకుంటే అక్కడ మీకు కనిపించే ఐటమ్స్ అన్ని మీరు వేసుకున్నట్టు కనిపిస్తాయి. మేబీ ఈ ఇయర్ రాకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2-3 years తర్వాత
అలాంటి ఫీచర్ మనం చూడొచ్చు. సో ఇలాంటి యాప్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇవాళ రియల్మీ వాళ్ళు 2 న్యూ ఫోన్స్ లాంచ్ చేశారు ఇండియాలో, రియల్మీ GT 70 అండ్ రియల్మీ GT 7. ఈ 70 అనేది కొంచెం చీపర్ వెర్జన్ ఈ GT 7 సిరీస్ లోనే. సో ఫోన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడడానికి. రియల్మీ GT 7 అండ్ 70 రెండు చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే పర్ఫార్మెన్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఫోన్స్ కి. రియల్మీ GT 70 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్. దీంట్లో మనకి Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్ ఇస్తున్నారు, 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ అని చెప్పుకోవాలి. మీరు ఈ ఫోన్ ని పోకో X7 Pro తో కూడా కంపేర్ చేసుకోవచ్చు, లైక్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాకపోతే రేట్ దానికన్నా ఒక 10,000 ఎక్కువ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ GT 7. ఇది కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో Dimensity 9400E ప్రాసెసర్ ఇస్తున్నారు, ఇది టాప్ 3 ప్రాసెసర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు వరల్డ్ లోనే. దీని పర్ఫార్మెన్స్ మీరు ఆల్మోస్ట్ Snapdragon 8s Gen 4 తో కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 40,000 రూపీస్. దీంట్లో కూడా మనకి 6.78 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు, 7000 mAh బ్యాటరీ అండ్ వన్స్ అగైన్ యావరేజ్ కెమెరాస్ ఇస్తున్నారు. ఓవరాల్ గా స్పెక్స్ అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రైస్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ లా ఉంది. స్పెషల్లీ మీరు iQOO Neo 10 తో కంపేర్ చేస్తే అసలు ఇది దేనికి పనికిరాదు. బై ద వే పోకో వాళ్ళు కూడా 1 month లోపల ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు, పోకో F7 అని చెప్పి. దాంట్లో కూడా Snapdragon 8s Gen 4 ఉండొచ్చు, లేదా సేమ్ Dimensity 9400 ప్రాసెసర్ ఉండొచ్చు. ఆ ఫోన్ కూడా రఫ్లీ అరౌండ్ 35,000 to 33,000 రేంజ్ లో ఉండొచ్చు. సో మీలో ఎవరికైనా 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ కావాలి, స్పెషలీ గేమింగ్ కోసం అంటే బ్లైండ్ గా iQOO Neo 10 తీసుకోండి. దాంట్లో ఉన్న Q1 చిప్ మీకు పోకోలో రాదు, రియల్మీలో రాదు, అండ్ డెఫినెట్లీ మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రేమ్ రేట్ పరంగా. అదైతే మీకు డెఫినెట్లీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ డెఫినెట్లీ బెస్ట్ ఫర్ గేమింగ్. లేదు నాకు వివో iQOO ఫోన్స్ నచ్చవు అంటే ఇంకో 1 month ఆగండి, OnePlus Nord 5 లాంచ్ అవుతుంది, ఆ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు, లేదా పోకో F7 కూడా కన్సిడర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, iQOO Neo 10 అండ్ రియల్మీ GT 7 ఈ రెండు ఫోన్స్ లో మీరైతే ఏ చూస్ చేస్తారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, that's it for this video. See you next time. Bye bye.